హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ స్వంటిల్లు అండి. ఈరోజు మినప దోశలు వేస్తానండి. ఇగోండి మినపగుళ్ళు ఒక గ్లాస్ తీసుకున్నాను, బియ్యం తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 3 గ్లాసులు బియ్యం కడుగుతానండి. మన స్టోర్ బియ్యం తీసుకున్నాను నేను, దోశలకు బాగుంటుందని. ఇవి కడుగుతామండి. 3-4 సార్లు కడుక్కుంటే శుభ్రంగా బాగుంటుంది. మునిగేలా నీళ్ళు వేద్దామండి. 4 సార్లు కడిగాను పప్పు. నీళ్ళు వేసామండి. 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర అండి వేస్తున్నాను. మనం మిక్సీ కొట్టినప్పుడు ఇది కూడా అయిపోద్ది. ఇది పక్కన పెడదామండి. బియ్యం కొలుస్తాను. ఒకటి వేసానండి, ఇంకో 2 వేసుకుందాం. మూడు వేసానండి. కడుగుదాం. 5 సార్లు కడిగానండి. మనకి స్టోర్ బియ్యం కొద్ది స్మెల్ వస్తాయి కదా, అందుకని 5 సార్లు శుభ్రం కడిగానండి. ములిగేలా నీళ్ళు వేసుకుందామండి. మనం ఇవి 3-4 గంటలు నానబెట్టుకోవాలండి, పప్పు బియ్యం కూడానా. అప్పుడు మనం గ్రైండర్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసాం కదండి, మనం 4 గంటలు 3 గంటలు నానబెట్టుకోవచ్చండి. మనం 4 గంటల తర్వాత గ్రైండర్ చేద్దామండి. నానిపోతే అప్పుడు మనం నానిపోయాక గ్రైండర్ చేసుకోవాలండి. ఇదండి మూత తీసాం. చూసారా మనకి ఎలా నానిందో. ఇలా అంటే మనకి ఇది అవ్వాలి, ముక్క అవ్వాలి. ఇలాగా చూసారా ఎలా ముక్క అయిందో, మనకి నానినట్టండి. మనం ఇప్పుడు నానబెట్టి 4 గంటల దగ్గర అవుతుందండి. ఇదిగోండి చూసారా నానిపోయింది. మనం గ్రైండర్ చేసుకుందాం. పెడతాం. బియ్యం కూడా నానిపోయండి. ఇంకా మనకి బియ్యం నచ్చితే 1-2 సార్లు కడుక్కోవచ్చండి, తెల్లగా వస్తాయి. ఇవి కూడా నానిపోయండి. చూసారా మనకి ఇవి మొత్తం 2 కలిపి, పప్పును బియ్యం కలిపి మనం గ్రైండర్ చేసుకుందామండి. గ్రైండర్ చేశాక అప్పుడు రుబ్బుని 2 గంటల అలాగా పులబెట్టి అప్పుడు మనం దోశలు వేసుకోవచ్చండి. మనం చూసారండి ఇలా రుబ్బుకున్నాం. మనం ఇందులోని 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాం, కొద్దిగా వాటర్ వేస్తున్నాం. మనం ఇది బాగా కలుపుకొని మనం వాటర్ కలుపుకున్నాం అండి. చూసారా ఇలా కలపాలి. సాల్ట్ వేసాను 1 స్పూను, వాటర్ కలిపాను 1 అర గ్లాసు. ఇప్పుడు మనం మూత పెట్టుకుందామండి. ఒక 2 గంటలు అలాగా పులిస్తే మనకి పొంగుతుంది కొద్దిగా. అప్పుడు మనం దోశలు వేసుకోవచ్చు. చూసారా ఇలాగ వచ్చింది. మూత పెడదామండి. ఇలా మూత పెట్టుకొని ఉంచుకోవడమే అండి. మనం ఒక 2 గంటలు 3 గంటలు పడితే అప్పుడు మనకి బాగా పులుస్తుంది. చూసారా మనకి ఎలా అయిందో, పులిసిందండి. మనం ఇప్పుడు దోశలు వేసుకుందాం. ఇగోండి మిగిలింది నేను స్టోర్ చేస్తాను. మనం సాల్ట్ వేయలేదండి, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. సాల్ట్ వేసుకోవచ్చు, నీళ్ళు కూడా కలుపుకోవచ్చు అండి. మనకి ఇగో చూసారా ఇలా ముద్దగా ఉంది. వాటర్ వేసుకోవచ్చు మనం వాడినప్పుడు. ఇది మనం దోశలు వేసుకుందామండి. పెట్టామండి, అట్లా దోశలు వేసుకుందామండి. వేస్తున్నామండి దోశ. ఆయిల్ వేస్తున్నామండి.
తిరగేద్దామండి. వేద్దామండి. చూసారా మనకి ఎంత బాగుందట్టు దోశ. ఇంకోటి వేద్దామండి. ఊరగా వేస్తున్నానండి తొక్కు పచ్చడి. మనం ఊరగా వేసుకుంటున్నామండి. చాలా బాగుంటుందండి. ఊరగా వేసామండి తొక్కు పచ్చడి వేద్దామండి. ఇది మడత పెట్టుకుందామండి. మన దోశ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చేస్తున్నామండి. అల్లం పచ్చడి పెట్టుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు. చూడండి ఫ్రెండ్స్, చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.